హలో అండి, అమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేసి చూపించబోతున్నాను. మనం ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక 1/2 కేజీ వంకాయలు ఇలా తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, కూర చాలా టేస్ట్ ఉంటుంది. అలానే నేను ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు గంట సేపు నానబెట్టాను. ఖచ్చితంగా గంట సేపు నానబెట్టండి, ఎందుకంటే అది ఎంత నానితే అంత రుచి అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలానే కాస్త కొత్తిమీర. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెతో నీళ్ళు తీసుకుని అందులో 1 స్పూను సాల్ట్ తీసుకుని, మనం తీసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వీటిలో పుచ్చులు ఉన్నాయేమో చూసుకుని నిదానంగా చక్కగా కట్ చేసుకోండి. కాస్త పొడవు ముక్కలే కట్ చేయండి. వంకాయ పచ్చిశనగపప్పులో ఇలా పొడవు ముక్కలు అయితే కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కట్ చేసుకోండి, చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది అనమాట. చాలా చాలా ఇష్టమైన కర్రీ ఏదని వెజ్లో అడిగితే చాలామంది కూడా చెప్పేది ఈ కర్రీ అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది నాన్ వెజ్ కర్రీలకి ఏమాత్రం తక్కువ కాదనమాట. తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కర్రీకి రుచికి సరిపడా ఆయిల్, అంటే మనం ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లి తరుగు, దానిలోనే పచ్చిమిర్చి, అలానే 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకోండి. ఈ ఉల్లి పచ్చిమిర్చి అనేవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కాస్త రంగు మారి మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఈ తాలింపులోనే మనం ముందుగా చూపించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని వేయించండి. చాలా చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసేలాగా చేశాను. చాలా అద్భుతమైన కర్రీ అనమాట. మనం బయట తిన్నప్పుడు ఈ కర్రీ మనకి ఇంట్లో చేస్తే ఇలా రాదు ఏంటి అని అనుకునే వాళ్ళంతా ఇలా చేయండి, తప్పనిసరిగా అలాగే వస్తుంది అనమాట. అదే తాలింపులో నేను పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. ఇలా వేయించడం వల్ల చాలా బాగుంటుంది అనమాట పప్పు అనేది. అలా ఉల్లి అల్లం వెల్లుల్లిలో పచ్చిశనగపప్పు కూడా 2 నిమిషాలు అలా వేయించి వెంటనే మనం కడిగి పక్కన ఉంచుకున్న ఈ యొక్క వంకాయ ముక్కలు కూడా కలపండి. ఈ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనం అవి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు తీసుకోండి. ఈ వంకాయ ముక్కలు అనేవి 2-3 నిమిషాల్లోనే మగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే ముక్కలకు పట్టుకునేలాగా మనం సాల్ట్ తీసుకున్నాం కాబట్టి. ఎంతో త్వరగా అయ్యే కర్రీలో ఏదన్నా ఉందంటే ఫస్ట్ అయ్యే కర్రీ ఏదన్నా ఉంటే వంకాయనమాట. ఈ వంకాయ పచ్చిశనగపప్పు కర్రీని మనం కరెక్ట్గా 10 నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు. అన్నీ ఉండి మనం ప్రిపేర్ చేసుకుంటే 10 నిమిషాల్లో కర్రీ పూర్తి అయిపోతుంది. చూసారా వంకాయలు ఎంత బాగా మగ్గిపోయినాయో. చాలా చాలా ఈజీ అండి. ఇది హరీబరీ పడాల్సిన కర్రీ కాదు. నిదానంగా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. 1 పెద్ద స్పూన్ కారం తీసుకోండి. మనం ముందుగానే ముక్కల్లో సాల్ట్ కలిపాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. సాల్ట్ కావాలంటే మనం చూసి మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా కనబడుతుందో. ఇది చాలామందికి ఫేవరెట్ కర్రీ అనమాట, వంకాయ పచ్చిశనగపప్పు అనేది. అలానే 1/2 స్పూన్ ఇది ధనియా పొడి, అలానే చిటికెడు గరం మసాలా. ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఘాటు మరీ ఎక్కువగా ఉంటుంది. ధనియా పొడి 1/2 స్పూను, చిటికెడు గరం మసాలా తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మసాలాలు చక్కగా మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆ వాసనతో కర్రీ నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది. టేస్ట్ కూడా అంత అద్భుతంగా మీరు చేయొచ్చు. చూసారా మన కర్రీ ఎంత ఈజీగా, ఎంత త్వరగా అయిపోయిందో. కర్రీ కూడా చూడడానికి చాలా చాలా బాగా వచ్చిందనమాట. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీ అనేది ఇలా తయారు చేయండి. మీకు 100కి 1000 మార్కులు తీస్తారనమాట పెద్దవాళ్ళు. వంట రాని వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీ అనేది తయారు చేసి మీరు తిని మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన అమదాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.